హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 394 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు మన ఏపీ ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు అనేవి ఎవరికి ముందుగా వేయడం జరుగుతుంది, అంతేకాకుండా 2023-24 పెండింగ్ అమౌంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేస్తారా లేదా, ఇలా వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా మీకు చెప్తానండి. దయచేసి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపునకు 394 కోట్ల రూపాయలు విడుదల అనేసి మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్లోనే వేశారు. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 3 త్రైమాసికాల ఫీజు బకాయిలు అయితే మనకి పెండింగ్ ఉన్నాయి. అంటే మనకి 3 విడతల డబ్బులు అయితే వేయలేదండి, కేవలం 1 విడత డబ్బులు మాత్రమే వేశారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు వేశారు, కానీ ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే విడుదలయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఈ విడుదల చేసిన అమౌంట్ 394 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అమౌంట్ అనమాట. అంటే మనకి 2024 సంవత్సరంలో ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే ఇప్పుడు విడుదల చేశారనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. మీ యొక్క కాలేజ్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి. ఇది ఎవరికి కూడా జాయింట్ అకౌంట్లోకి అయితే రాదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే మాత్రం మీ యొక్క స్టూడెంట్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. సో ఆ డబ్బులు తీసుకెళ్లి మీరు కాలేజీలో పే చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ 394 కోట్ల రూపాయల్లో ఫీ అమౌంట్ అనేది ఎవరికి ముందుగా వేస్తారని చూసుకున్నట్లయితే మాత్రం మనకి 2024 ఇంకా 2023 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్స్ అయితే చాలా వరకు కూడా పెండింగ్ ఉండిపోయాయి. సో సర్టిఫికేట్స్ కొన్ని కాలేజెస్ ఇచ్చేసినా సరే వాళ్ళకి ఇంకా ఫీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాలేజెస్కి ఫీ అమౌంట్ వెయ్యాలి కాబట్టి వాళ్ళకి ముందుగా ఈ అమౌంట్ అనేది పడుతుందండి. ఆ తర్వాత ఏంటంటే మనకి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎవరికైతే పెండింగ్ బకాయిలు అంటే ఏవైతే గవర్నమెంట్ కాలేజీలకి చెల్లించలేదో ఆ అమౌంట్ అయితే వేస్తారనమాట. సో మీకు అర్థమవుతుంది కదండి, నేను ప్రతిదీ స్క్రీన్ మీద కూడా మీరైతే చూసుకోవచ్చు. మొత్తం కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే పాయింట్ వైజ్గా ఇచ్చాను. సో ఫస్ట్ ఎవరైతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ బ్యాచ్ ఉన్నారో వారికి అయితే ముందు పే చేస్తారండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నా కానీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఫీ అమౌంట్ పెండింగ్ ఉండిపోయిందో వాళ్ళ కాలేజెస్కి అయితే ఈ యొక్క ఫీ అమౌంట్ అనేది వేసేస్తారు. మీరైతే టెన్షన్ పడొద్దు, ప్రతి ఒక్కరికి కూడా ఫీ అమౌంట్ పడుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మీరు ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఫీజు రియంబర్స్మెంట్ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అని కూడా ఈ వీడియోలో చెప్తే మళ్ళీ లాంగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక 2023-24 పెండింగ్ అమౌంట్ అనేది అసలు వేస్తారా వెయ్యరా, సో దీని గురించి అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. సో దీని గురించి మాత్రం అమౌంట్ అనేది మనకి నవంబర్లో అయితే అప్డేట్ అయితే ఇస్తారండి. నవంబర్లో మ్యాక్సిమం మనకైతే ఈ డబ్బులు కూడా వేసే అవకాశం ఉంది. సో ఇదనమాట కంప్లీట్ అప్డేట్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. సో ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.